పోలీస్ స్టేషన్లోనే పోలీసుల కాలర్ పట్టుకున్న బూత్పూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని ఓ రోడ్డు ప్రమాదం విషయంలో మాట్లాడడానికి జడ్చర్ల పోలీస్ స్టేషన్కు వెళ్లాడు బూత్పూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి. పోలీస్ సిబ్బందితో వాగ్వాదానికి దిగి పోలీస్ స్టేషన్లోనే రైటర్ ఎస్ఐ కాలర్ పట్టుకున్నాడు. పోలీస్ స్టేషన్లో రచ్చరచ్చ చేశాడు. శ్రీనివాస్ రెడ్డిని సెల్లో వేశారు పోలీసులు. పన్నెండు మధ్యలో జడ్చర్ల కేసులో చిన్న గొడవ అయింది. ఇది యాక్సిడెంట్ కేసులో శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి వాళ్ళ దాదాపు 50-60 మందితో వచ్చి పోలీసు వాళ్ళతో బాగా అరాచకంగా ఎట్లా పడితే నోటు దురుసుతోటి ప్రవర్తించుకుంటూ కానిస్టేబుల్ భీమేష్ తోటి గల్ల పట్టుకోవడంతో జయప్రకాష్ సార్ ఎస్ఐ గారు అట్లా ఎందుకు చేస్తున్నావు అని అంటే నీ జాబ్ ఎంత నువ్వెంత నీదేందా నేను చూస్తాను వరకు సారు ముందరకు వచ్చి ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు, ఫస్ట్ నీ నుంచి బయటకోండి, మా ఏమైనా ఉంటే బయట మాట్లాడుకోండి అని చెప్పడం వల్ల సార్ తోటి గలబట్టుకునే ప్రయత్నం చేసే వరకు సార్ ఇట ఆయన ప్రొటెక్షన్ గురించి ఆయన ఇట లాకప్లో తీసుకొచ్చి లాకప్లో కూర్చోబెట్టిండు. దానికి కావాలని కాంట్రవర్సీగా ఈరోజు ఇంత పెద్ద గొడవ చేశారు. ఎమ్మెల్యే సార్ వచ్చారు, రిక్వెస్ట్ చేసి వెరిఫై చేయమని చెప్పారు. సార్ కూడా ఎంక్వైరీ చేయమన్నారు. నేను కూడా మా ఎస్పీ మేడం గారు కూడా ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. అందుకే నేను ఇక్కడికి వచ్చి ఈ విషయంలో ఎంక్వైరీ చేస్తున్నాను. దాని మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాను. అది తెలుసుకుంటా. ఎవరి వాళ్ళు మా మీద వాడినని వాళ్ళు చెప్తున్నారు, మా వాళ్ళు వాళ్ళ మీద మమ్మల్ని అన్నారని వాళ్ళు చెప్తున్నారు. అది ఇక నేను ఎస్ఐ గారిని ఇంకా మాట్లాడలేదు. అంతవరకు కూడా కారణం ఏంటి? ఇప్పుడు సార్ గల్ల పట్టుకున్నా కూడా ఎస్ఐ గారిని తనేమని వింటాడు. అది నేను ఎస్ఐ గారితో మాట్లాడతాను, జయప్రసాద్తో మాట్లాడి, ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది కూడా ఉన్నారట, అందరితో మాట్లాడి నేను చెప్తాను. ఎలాంటి ఒత్తిడి ఏం లేదు.